ప్రైజ్ లాడమ్మా. దేవునికే స్తోత్ర మహిమ కలుగును గాక. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? మంచిది. మీ అందరు కూడా బాగున్నానమ్మా అని చెప్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవుడు చక్కగా మనందరినీ కూడా కాచి కాపాడుతూ ఆయన యొక్క సన్నిధానంలో మనందరినీ బలపరుస్తున్నటువంటి ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మన మధ్యలో దేవుడు మాట్లాడునుగాక. అపోస్తుల కార్యములు గ్రంథం 13వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అని ఆయన ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే 32వ అధ్యాయం కూడా చదువుతున్నాను. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను ప్రకటించుచున్నాం. పౌలు గారు చక్కటి, ఆయన ఏది చెప్పినా అద్భుతంగా చెప్తాడు. పౌలు గారు ఏది చెప్పినా నిజం పలుకుతాడు. ఎందుకంటే ఆయన మాటల్లో అంత నిజం ఉంటుంది. అంత దేవుడిని, ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుడిని చూస్తున్నామా అన్నంత అద్భుతమైన మాటలు ఆయన చక్కగా వివరిస్తాడు. ఇక్కడ ఆయన చక్కగా చెప్తున్నాడు కదండి. ఏంటంట, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. ఏంటంట, వాగ్దానం కదండి. ఆయన ఏ వాగ్దానం చేశాడు? పాత నిబంధన కాలం నుంచి కూడా యేసు ప్రభు పుడతాడని, పరిశుద్ధుడిగా ఉంటాడని, ఆయన నీతిమంతుడై ఉంటాడని, ఆ తర్వాత చనిపోతాడని, ఆ తర్వాత లేపబడతాడని అనేక మార్లు చెప్తూ ఆ వాగ్దానాలు నెరవేర్చిన ఆ దేవుడు పిల్లల విషయంలో కూడా పితరులకు చేసిన వాగ్దానం అది ఇప్పుడు మన పిల్లలకు చేసిన వాగ్దానం నెరవేర్చి ఉన్నాడని మేము మీకు ప్రకటిస్తున్నాం. చూడండి, ఎంతమందిమైతే దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన పిల్లల కోసము, మన కుటుంబం కోసము దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడో. అసలు వాగ్దానము నెరవేర్చకుండా ఉండే దేవుడైతే మన దేవుడు కాదు. చాలామంది దేవుడు వాగ్దానం చూసి ఆనందపడతారు, సంతోషిస్తారు, విశ్వాసం ఉంచుతారు. అబ్రహాము కూడా ఆ వాగ్దానాన్ని పట్టుకుని దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడు అంటే, ఒక్కసారి మాట ఇచ్చాడంటే అది తప్పకుండా కొన్ని సంవత్సరాలైనా ఆలస్యమైనా, అది జరగకపోవటం ఒకవేళ లేట్ అయినా ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడని పౌలు గారు చక్కటి వాక్యములో గుచ్చి మరీ చెప్తున్నాడు కదా. ఆయన చక్కగా ఏం చేశాడంట, పితరులు చేసినట్టుగా మన పిల్లల కొరకు మేమును మీకు ప్రకటించున్నాం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా అని చెప్తూ కింద కూడా చెప్తున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను కదా. ఎంత చక్కటి మాట చెప్పండి. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, నా కుటుంబము దేవుని కుటుంబము, నా పిల్లలు దేవుడిచ్చిన పిల్లలు. తప్పకుండా నా పిల్లల ఎడల, నా కుటుంబం ఎడల దేవుడు ఏ వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నా ప్రభువు చనిపోతాడని నెరవేర్పు జరిగింది, తిరిగి లేగుస్తాడని నెరవేర్పు జరిగింది. అబ్రహాముకి పిల్లలను పుట్టిస్తాను అని చెప్పి నెరవేర్పు జరిగింది. ఇవన్నీ చేసిన దేవుడు నిన్ను నా కుమారుడవు, నా కుమార్తె అని చెప్తూ నీకు ఏ వాగ్దానం ఒకవేళ నీవు మర్చిపోయినా దేవుడు ఏదో ఒక రోజున ప్రార్థనలో నీకు జ్ఞాపకం వస్తుంది. అవునా కాదు చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు ఫలానా రోజున దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, ఫలానా రోజున దేవుడు నా పిల్లల కోసం బైబిల్లో రాసుకుంటాం కదా. నేను చెప్తా ఉంటాను, ఏ రోజైనా పిల్లల గురించి మాట్లాడితే ఆ వాగ్దానం దగ్గర రాసుకోండి. నువ్వు చేసిన అంశం గురించి మాట్లాడితే ఆ వాగ్దానం దగ్గర రాసుకోండి. ఒకవేళ నువ్వు వేదన చెందుతున్నప్పుడు దేవుడు మాట్లాడితే ఆ వాగ్దానం దగ్గర డేట్ వేసుకొని, ఆ డేటు, ఆ సంవత్సరం, ఆ నెల వేసుకొని అక్కడ రాసుకోండి. అప్పుడు నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి ఒక్కొక్కసారి ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఒక్కొక్కసారి ఆ జ్ఞాపకాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు, మళ్ళీ తిరిగి మనకి రిపీట్ చేస్తూ ఉంటాడు మనం బాధపడుతున్నప్పుడు. అందుకే అంటున్నాడు ఆయన, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను.
ఎందుకంటే నీ పిల్లల ఎడల నిజంగా మృతుల్లో నుంచి దేవుడు ఎలా లేపాడో నీ జీవితంలో నుంచి అలా లేపబోతున్నాడు. నీ పిల్లల్ని కానీ, నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ దేవుడు, ఆ దేవదేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పైకి లేపబోతున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు జరగబోతుంది. ఆలస్యమైన అద్భుతమైన కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం దేవా. ఈ సమయంలో మీరు దిగివచ్చి నాయన మాతో మాట్లాడావు. ఉదయకాలం ఎంతమంది బిడ్డలు వాగ్దానం పట్టుకొని కన్నీరు కారుస్తున్నారు. వారి జీవితంలో పిల్లల విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, కష్టాల విషయంలో కానీ, రోగము, ఆర్థికము అన్నీ నెరవేర్పు చేసి నా తండ్రి వారిని దినమంతా క్షేమంగా కాచి కాపాడి, అనారోగ్యంగా ఎవరైనా మంచి స్వస్థత ఇచ్చి దేవా మంచి ఆశీర్వాదంతో కూడిన ఆరోగ్యమును, ఆశీర్వాదం ఇచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.